ప్రియులారా, వాక్య సందేశంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. పెద్దలు వాక్య సందేశం కొరకు ప్రార్థించి ఉన్నారు. చదవబడిన వాక్యం యోబు గ్రంథంలో మనం చూసినటువంటిది 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయంలోని 10వ వచనంలోని 2వ భాగం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనంలోని 2వ భాగంలో నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురు అనేది ఒక ప్రశ్న. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురు అనే ఈ ప్రశ్నకు దేవుడు ఈ 2 రోజులు మనకు ఎన్నో విషయాలు నేర్పించాలని దేవుని మీద ఆధారపడచ్చు. దీన మనసుతో మరొకసారి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం అనే సెలవును అందుకుని మనం ముందుకు వెళ్దాం. దయచేసి దత్తాలు వచ్చి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి ఉన్న మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు నాయన. మీ నామమును బట్టి, మీరు మాకు ఉచితముగా దయచేసిన రక్షణను బట్టి మేమందరము ఇక్కడ చేరి ఉన్నాం తండ్రి. ఏ రీతిగా మీ వాక్యమును మేము ఎరుగవలనో ఆ రీతిగా మీరు మాకు వివరించి తెలియపరచుమని ప్రాధాన్యపడచ్చు. మీ దాసునిగా, మీ పరిచారకునిగా, సేవకునిగా మీ బిడ్డల మధ్యలో నిలవబెట్టారు. నీ చేతిలోని పాత్రగా, సాధనముగా ఉపయోగించుకొని సహాయం చేయని ప్రార్థిస్తున్నాను తండ్రి. వినుచున్న మీ బిడ్డలకు గ్రహింపు శక్తిని అనుగ్రహించి మంచి నేలను పడిన విత్తనములుగా ఈ వాక్యం ఫలింప చేయమని ప్రాధాన్యపడచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్ని పరిచయాన్ని నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. కల్వకుర్తి నుంచి ఆహ్వానం అందినప్పుడు నాకు నేనేదో కొత్త ప్రదేశానికి, కొత్త స్థలానికి వెళ్తున్నాను అనే అభిప్రాయం నాకు కలగలేదు. నా ప్రజల వద్దకు, నా వారి వద్దకు మళ్ళీ తిరిగి నేను వెళ్తున్నాను అనే అభిప్రాయం నాకు మనసులో పుట్టడం జరిగిందనమాట. కారణం ఏంటంటే, ఇంచుమించు 27 సంవత్సరాల క్రితం, 27 years ago, in the year 1998, ఇదే కల్వకుర్తిలో నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను 2 years. ఆ 2 ఏళ్ళు 1998లో చదువుకుంటున్నప్పుడు మన గౌరవ పాస్టర్ గారు, జోసఫ్ పాస్టర్ గారు కూడా అప్పుడు అదే సంవత్సరంలో మేము ఒకే బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాచ్మేట్స్. కాలేజీలు వేరు అయినప్పటికీ మాకు పరిచయం. ఈ పరిచయం ఎలా జరిగింది అని ఆలోచిస్తే, అప్పట్లో దసరా సెలవులకు, సంక్రాంతి హాలిడేస్కి ఈ ప్రాంతంలో UESI అని, యునైటెడ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ వాళ్ళు విద్యార్థులను మనకు శ్రీశైలం, అది డ్యామ్ ఏంటి, అదేంటి, ఏ ప్రాంతం అది, దేవరకొండకి వెళ్ళే ప్రాంతంలో అక్కడ ఒక కాలేజ్ ఉంది, అది చల్లటి CBM కాలేజ్. CBM కాలేజ్లో ఒకసారి, తర్వాత జడ్చర్లలో ఒకసారి, ఇలా అప్పుడప్పుడు ఈ UESI తరఫున క్యాంప్స్ ఏర్పాటు చేసేవాళ్ళు. స్టూడెంట్స్ ట్రైనింగ్ క్యాంప్ అని, ST క్యాంప్ అని, డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, DT ట్రైనింగ్ అని, అలానే LT క్యాంప్ అని, లీడర్షిప్ ట్రైనింగ్ అని, అలా సెలవుల్లో పిల్లల్ని తీసుకెళ్ళి నేర్పించేవాళ్ళు. అలా UESI వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి క్యాంప్స్లో మేము అలా కలవటం, ఆ పరిచయం ఏర్పడటం, అలా 1998 అంటే 27 సంవత్సరాల క్రితం నాకున్నటువంటి ఈ పరిచయం ఈ కల్వకుర్తితో. వాస్తవానికి నేను కడప, రాయలసీమ కడప నుంచి
కల్వకుర్తికి వచ్చి ఇంటర్మీడియట్ చదువుకొని వెళ్ళిపోయారు. కడప ఎక్కడ, కల్వకుర్తి ఎక్కడ అంటే నా ఉద్దేశం, అక్కడున్న అంత సుదీర్ఘమైన ప్రాంతం నుండి ఏ కారణాన్ని బట్టి దేవుడు 27 సంవత్సరాల క్రితం ఇక్కడ నడిపించాడో నాకు తెలియదు. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను 27 ఇయర్స్ క్రితం, 27 ఏళ్ల క్రితం నేను కల్వకుర్తికి ఎందుకు వచ్చాను అంటే ఇంటర్మీడియట్ చదువుకోవడానికి మాత్రమే కాదు. మీరు విత్తనాన్ని కొన్నిసార్లు వేస్తే అది ఎలా ఉంటుందంటే, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దయచేసి చూద్దాం. 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో, నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అని. ఒక దానిని మనం ఒక చోట ఏర్పాటు చేసిన తర్వాత, అంటే అగ్రికల్చర్, వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా తెలిసే విషయం, కొన్ని విత్తనాలు భూమిలోకి వేస్తే 3వ రోజుకో లేదా 2వ రోజుకో చిన్న మొలక రావటం ప్రారంభిస్తాయి. మరికొన్ని అయితే వారికి టైం పీరియడ్ ఉంటుంది, 10 రోజులు, 11 రోజులు, 12 రోజులు. మరికొన్నిటికి ఇంకా కొంచెం ఎక్కువ సమయం పడుతుంటుంది. అలా ఒకప్పుడు విద్యార్థి దశలో, ఒకప్పుడు యుఎస్ఏ క్యాంపు, తర్వాత ఇలాంటి ప్రాంతాల్లో విద్యార్థిగా పడినటువంటి విత్తనమే 27 సంవత్సరాల తర్వాత మీ మధ్యలో ఇలా దేవుని పరిచారకునిగా, సేవకునిగా, సువార్థికునిగా రావడానికి సాధ్యమైంది. దాంతో పాటుగా నేను ఇక్కడికి వస్తున్నాను అని వినపడిన తర్వాత నా ప్రియమిత్రులు ఇక్కడ కూర్చున్నారు, ఈ ల్యాప్టాప్ పక్కన తెల్ల షర్ట్ వేసుకొని కూర్చున్నారు చూడండి, మీకు పరిచయమే అనుకుంటా, నాకు తెలిసి ఈ స్థానికంగా ఉన్న వారికి జంగారెడ్డి అని ఇక్కడ ఎవరు పిలుస్తారు. నా క్లాస్లో మేము జంగారెడ్డి అని పిలిచేవాళ్ళము, జంగానా అని కూడా పిలుస్తాము. బహుశా సువార్త వినిపించడానికి 27 ఇయర్స్ క్రితం ఈ జంగన్నలో నాకు పరిచయం చేసాడు దేవుడు. 27 ఏళ్ళ క్రితం నా మిత్రుడు వస్తున్నాడని మందిరానికి వచ్చి కూర్చొని ఇప్పుడు వాక్యం వింటున్నట్టు, అది దేవుని యొక్క మహాకృప. థ్యాంక్ యూ. సభ అందరికి వచ్చారా, నా మిత్రులు, ప్రియమిత్రులు జంగారెడ్డి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. అంటే 25 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి రాకపోయింటే ఆయన ఎవరో నేనెవరో. వచ్చినందుకు స్నేహం అనేది ఏర్పాటు చేయబడింది. ఆ స్నేహం మరొక దశకు తీసుకురావాలని యేసు ప్రభు యొక్క సువార్త. అసలు నేను ఫోన్ చేసి, నేను కల్వకుర్తికి వస్తున్నాను, మీ ఇంటి దగ్గరికే వస్తున్నాను, మీ ఇంటి పక్కకే వస్తున్నాను అంటే, అలాగైతే నేను నువ్వు చెప్పేది వినాలి అన్న మాటనే ఫస్ట్ మాట్లాడింది అదే. నువ్వు చెప్పేది నేను వినాలి అని చెప్పేసి వచ్చి కూర్చుంటాడు అన్ని పనులు ముగించుకొని. చాలా సంతోషం. మనందరి సంఘపక్షాన నా ప్రియమిత్రుడికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాటల ద్వారా దేవుడు ఇందాక అన్నాను కదా, మంచి నేలను పడినటువంటి విత్తనములుగా ఫలింప చేయాలని. వాక్యం అనేది దేవుని యొక్క విత్తనం. ఈ విత్తనం ఒక మంచి నేలను పడిందంటే, సారవంతమైన నేల మీద అది ఖచ్చితంగా ఫలింప చేస్తాడు దేవుడు అనే నమ్మకం, విశ్వాసం. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి. హైదరాబాద్ చౌరస్తా నుండి అటు లోపలికి వెళ్తే మార్కెట్ వస్తుందని అందరికి తెలిసి, ఇక్కడ ఇప్పుడు ఉందో లేదో మార్కెట్, నాకు అంత ఐడియా లేదు. ఆ ఏరియాలో కుడివైపున కొద్ది రోజులు, అంటే కొన్ని నెలలు అక్కడ నివసించడం జరిగింది. దానికంటే ముందు ఇటు దేవరకొండకి వెళ్ళే రూట్లో కూడా ఒక ఇంట్లో రెంట్ తీసుకుని ఉండేవాళ్ళము. నేను ఒక్కడే వచ్చాను. మా ఇంట్లో ఉన్నటువంటి అందరిలో మేము 5 మంది అన్నదమ్ములము, చెల్లెళ్ళము. కానీ నేను ఒక్కడిని మాత్రమే కడప నుండి కల్వకుర్తికి వచ్చాను. బంధువులు ఎవరో ఉండి ఇక్కడ వారి ఇంట్లో ఉండి చదువుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆ సమయంలో నాకు తెలిసి నేను ఒకసారి 2 సార్లు వచ్చాను ఇక్కడికి. ఇదే మందిరం, ఇదే స్థలం దగ్గరికి వచ్చినప్పుడు పెద్దలు, గౌరవనీయులు, నాకు తండ్రి ఇలాంటి వారు యేసురత్నం పాస్టర్ గారు అప్పుడు కూడా పరిచయం చేసేవాడు. అప్పుడు చూసి, ఈయన పాస్టర్ గారు చాలా బాగున్నారండి, చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. అక్కని మేము హైదరాబాద్ చౌరస్తా నుండి ఇక్కడికి రావాలంటే అప్పట్లో అక్కడ ఉన్నటువంటి లిమిటేషన్స్ని బట్టి, పరిమితులను బట్టి నేను ప్రతిసారి ఇక్కడికి రావడానికి వీలు పడలేదు. అయితే ఒక ఇంటిలో, బస్ స్టాండ్ వైపు ఒక ఇంటిలో మేము ఎవ్రీ సండే కొంచెం కూడుకునే వాళ్ళము. ఆ రీతిగా ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. ఏమైనప్పటికీ
మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎలా రాగలిగాను అని ఆలోచిస్తే, మా నాన్నగారు కూడా మంచి సేవకులుగా కడప జిల్లా రాయలసీమ ప్రాంతాల్లో పరిచయం చేసేవాళ్ళు. ఆ రీతిగా వాక్యం అనే విత్తనం ఒంటరిగా ఇక్కడ కల్వకుర్తిలో ఉన్న బైబిల్ చదువుకుంటూ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడంతా ప్రార్థన సహవాసంలో ఉండటం, ఈ రీతిగా ముందుకు సాగింది ప్రయాణం. ఇదే క్రమంలోనే నాకు మన ఇప్పుడు జోసఫ్ పాస్టర్ గారు, అప్పుడు మేము ఒకే వయసులో ఉన్నటువంటి విద్యార్థులు. అప్పుడు ఒకరోజు ఒక సంవత్సరం క్రితం, ఒక 1 year 1.5 year ago, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక చర్చ్లో క్రైస్తవ మిషనరీస్కి, సేవకులకు వారు చేసిన పరిచర్య, వారు చదువుకున్న క్రైస్తవ ఎడ్యుకేషన్ అన్నిటిని బట్టి మాస్టర్స్ ఇన్ థియాలజీ, డాక్టరేట్ ఇన్ డివినిటీ అలాంటి సర్టిఫికెట్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడికి మన పాస్టర్ గారు కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు నన్ను చూశారు. నేనైతే ఎక్కడో చూసినట్లుందని మాత్రం నేను గమనిస్తున్నాను, కానీ నన్ను గుర్తుపట్టలేదు పూర్తిగా. అప్పుడు ఆయన నన్ను గుర్తుపట్టి, మీరు పలానా కదా అని చెప్పేసి పలకరించి, అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ ఒక 1.5 year క్రితం, 1.5 సంవత్సరాల క్రితం అలా నంబర్ తీసుకొని తన దారి తను కల్వకుర్తికి వచ్చేసాడు. నా దారి నేను చూసుకుని అలా వెళ్ళిపోయామన్నమాట. అయితే ఇంచుమించు ఒక 1.5 నెల క్రితం మేము నేను ఈ మధ్యకాలంలో వరంగల్ ప్రాంతంలో, వరంగల్ జిల్లాలో పరిచయకి వెళ్ళినప్పుడు ఇలానే పోస్ట్ ఒకటి తయారు చేసి వాట్సాప్లో బాగా దాన్ని పంపించారు. మీరు పరిచర్యలో అన్ని ప్రాంతాలకు వెళ్తుంటారా, అలాగే కల్వకుర్తి కూడా రండి అని ప్రేమతో ఆహ్వానించడంతో తిరిగి 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలో మేమిద్దరం ఒకటి చోటుకొచ్చింది. ఇది జరిగిన ఒక చరిత్ర. అయితే నాకు అనిపిస్తుంది, ఈరోజు సేవకులుగా మేము సువార్థికులుగా దేవుని పరిచర్య చేయడానికి దేవుడు ఒకనాడు మోషే గారి విషయంలో మీరు ఆలోచిస్తే, ఐగుప్తు దేశంలో ఫరో భవనంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత మిద్యాన అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు గొర్రెలను మేపుతూ. అలా 80 సంవత్సరాల శిక్షణ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు 80వ సంవత్సరంలో పిలిచాడు. 80వ సంవత్సరంలో పిలిచాడు, నువ్వు నా పనిలోకి రావాలని. అంటే దేవుడు ఒక వ్యక్తిని, తన బిడ్డలను ఎర్ర సముద్రం అనే అగాధము దాటించుటకు, దానికంటే ముందు ఫరో అతని సైన్యంని గెలుచుటకు, గొప్ప గొప్ప కార్యాలు చేయుటకు మోషే గారికి దేవుడిచ్చిన శిక్షణ కాలం 80 సంవత్సరాలు, 80 years. అయితే ప్రస్తుతానికి నేను ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ పరిచర్యలో మీటింగ్లకి వెళ్ళాలనుకున్న ప్రతిసారి లీవ్ పెట్టేసి వెళ్ళిపోవటం, ఆ రీతిగా ఇప్పటి వరకు జరిగిన ప్రయాణాల్లో ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలాంటి అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటించడానికి దేవుడు ఈ రీతిగా ఎంచుకోవడం జరిగింది, నడిపిస్తున్నాడు దేవుని యొక్క మహాకృప వలన. అయితే ఈరోజు ఇక ఆలస్యం చేయక దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని ఆయన మహిమ కొరకు ఉపయోగించుకుంటూ ఈ 2 రోజుల సభలు ఏ కారణాన్ని బట్టి ఏర్పాటు చేయబడ్డాయి, ఏ ఉద్దేశమును ఆలోచించి మనిషికి మరణమా నిత్య జీవమా అనే అంశాన్ని ఈ 2 రోజుల సభల్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే, మనిషి ఎదుర్కొనేది, తప్పించుకోలేక ఎదుర్కొనేది జీవితంలో ఒక దినం. ఆ దినం చెప్పి నీ దగ్గరకు వస్తున్నాను అని రాదది, చెప్పి వచ్చేది కాదు, చెప్పకుండా వచ్చేది. ఆ దినమే మనిషికి సంభవించే ఆ మరణ దినం. అందుకే యోబు గ్రంథంలో ప్రియులారా, మనం ఈరోజు వాక్యధానంగా చూసాం కదా, 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 10వ వచనంలోని 2వ భాగంలో, యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనంలోని 2వ భాగంలో, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారైపోవుదురు అనేది ఒక క్వశ్చన్. ఇది నరులు అనగా మనమే, భూమి మీద నివసించున్నటువంటి మనుష్య జాతి.
ఈ మనిషి యొక్క భవిష్యత్తు ఏంటి? మనిషి యొక్క మనుగడకు అర్థం ఏంటి? ఈ మనిషి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ వయస్సు ముగించుకొని ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? ఇక ఆలోచిస్తే 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం అన్నిటినీ మన ఫోటో ఒకసారి అలా పక్కన పెట్టుకొని చూస్తే నేను 40 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాను, 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాను, 20 సంవత్సరాల క్రితం నేను ఎలా ఉన్నాను, 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అన్నిటినీ మనం పోల్చుకుంటూ చూస్తే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ ముఖ రూపం 40 ఏళ్ల క్రితం ఒకలాగా ఉంటుంది, 30 ఏళ్ల క్రితం ఒకలాగా ఉంటుంది, 20 ఏళ్ల క్రితం ఒకలాగా ఉంటుంది, 10 ఏళ్ల క్రితం ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు ఇంకోలాగా ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది, ఒకప్పుడు నేను ఎంత బాగున్నానమ్మా, ఒకప్పుడు ఎంత బాగున్నాను, ఇప్పుడు చూస్తే మొత్తం ఇలా అయిపోయింది, ఇంకేం చేయలేదు అన్నట్లుగా చూసుకుంటూ ఉంటాం. మనం ఒకసారి మన పాత ఆల్బమ్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే అంటే ఎక్కడికో జరుగుతుంది మన ప్రయాణం. వీఆర్ ట్రావెలింగ్ సమ్వేర్, వీఆర్ గోయింగ్ సమ్వేర్. బైబిల్ ఈరోజు మన ఎదుట ఉంచినటువంటి ప్రశ్నే, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతురు అంటే ఒక ప్రశ్న, క్వశ్చన్ మార్క్. వింటున్నామా జాగ్రత్త? ఈ 2 రోజులు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ఇది మనిషికి ఒక మాన్యువల్. కొత్తగా ఒక సెల్ ఫోన్ కొన్నామనుకుంటే, ఒక మొబైల్ ఫోన్ కొన్నప్పుడు ఆ బాక్స్లో మొబైల్తో పాటు ఒక చిన్న బుక్ కూడా ఇస్తారు. ఒక టీవీ కొన్నామనుకోండి, ఆ టీవీ కొంటే ఓపెన్ చేసామంటే బాక్స్లో ఆ టీవీతో పాటు లోపల ఒక బుక్ ఉంటుంది. రెఫ్రిజిరేటర్ కొన్నా అదే పరిస్థితి, వాషింగ్ మిషన్ కొన్నా అదే పరిస్థితి. ఏది కొన్నా ఈ వస్తువును ఎలా ఉపయోగించుకోవాలి అనేది మొత్తం ఆ బుక్లో రాసి ఉంటాయి. బుక్ కనపడుతుంది, ఆ బుక్ రాసిన వాడు మాత్రం కనపడ్డు మనకు. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్ కొన్నాం, బాక్స్ వచ్చింది, ఓపెన్ చేశాను, సెల్ ఫోన్ చేతిలో ఉంది, ఆ బుక్ ఉంది. ఇప్పుడు మనం మొండుపట్టు పట్టుకుని షాప్లో కూర్చొని, అయ్యా నువ్వు నాకు ఫోన్ బాక్స్ ఇచ్చావు, అందులో ఫోన్ ఉంది, బుక్ ఉంది, ఈ బుక్ ఎవరు రాశారో ఆ వ్యక్తిని కూడా నేను చూడాలనుకుంటున్నాను, తీసుకురా అంటే సాధ్యమవుతుందో చెప్పండి? ఎక్కడ ఉంటాడు ఆ మనిషి? మనం చూడవద్దు. ఆ వ్యక్తి రాసిన పుస్తకాన్ని గమనిస్తూ ఈ సెల్ ఫోన్ ఎలా వాడుకోవాలో చదువుకొని నేర్చుకుంటాం. అలాగే మనం వాడుకునే ప్రతి వస్తువు, ఒక టెలివిజన్ ఇచ్చాడంటే ఆ రిమోట్ ఎట్లా వాడుకోవాలి, ఏది నొక్కితే ఏది వస్తుంది స్క్రీన్ మీద అని బుక్ తీసి చదువుకొని నేర్చుకుంటాం. అది ఏమైనా ప్రాబ్లం వచ్చినా, సమస్య వచ్చినా కూడా ఆ బుక్ని రెఫర్ చేసుకొని దీని ప్రకారంగా నేను యూజ్ చేయాలని చెక్ చేస్తాను. ఇది ఎలాగైతే ఏర్పాటు చేయబడిందో ప్రియులారా, ఆ పరలోకమందున్న దేవుడు మనిషిని భూమి మీదకి పంపించి నువ్వు ఎలా జీవించాలో నీకు ఇచ్చినటువంటి మాన్యువల్ నాన్న ఇది. ఈ మాన్యువల్ నీ దగ్గర పెట్టుకుని ఇందులో రాయబడిన విధంగా నీ జీవితాన్ని నడిపించుకో అని చెప్పినటువంటిదే బైబిల్ అనే ఒక అద్భుతమైన మాన్యువల్. ఇది ఎవరిచ్చారు? ఇమ్మాన్యుయేల్ ఇచ్చాడు. ఇమ్మాన్యుయేలు అనగా దేవుడు మనకు తోడు అని. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా 2000 సంవత్సరాల క్రితం మన మధ్యలో వచ్చాడు. ఏం రాయబడింది వాక్యం? యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండదు, వాక్యము దేవుని యొక్క ఉండదు, ఆ వాక్యమే దేవుడే ఉండను అని చెప్పి 14వ వచనంలో, అదే అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యేసు ప్రభువు తన వాక్యాన్ని, తన యొక్క మాటలను ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి, ఇవి నా మాటలు, మీరు నా బిడ్డలు, మీరు ఎలా నడుచుకోవాలో, ఏ రీతిగా మనిషి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకోవాలనుకుంటే
ఇందులో నేను రాసినటువంటి మాటలను మీరు జ్ఞాపకం ఉంచుకుని దాని ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళండి అని చక్కగా మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్క భాషలో కాకుండా ఎన్ని భాషల్లో తర్జుమా చేసి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇక్కడ నుండి వెస్ట్ బెంగాల్లో, గుజరాత్ లేకపోతే ఇంకో రాష్ట్రమే వెళ్ళామనుకుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగు బైబిల్ తీసి తెలుగులో ఉన్నట్లు మాట్లాడుతూ పోతే అక్కడికి ఏమర్థమవుతుంది చెప్పండి? వాళ్ళకి అర్థం అవ్వాలంటే వారికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. ఒకవేళ అమెరికానో ఇంగ్లాండో ఇంకో చోటుకి వెళ్ళామనుకోండి, వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్లో పలకరించాలి. హాయ్, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్స్ యువర్ నేమ్, ఇలాంటివన్నీ మాట్లాడాలి. నీ పేరేమి అనేటువంటి మాట కన్నడలో మాట్లాడాలంటే వారి భాష ఉపయోగించాలి. హిందీ మాట్లాడే ప్రాంతాలకు వెళ్తే హిందీ మాట్లాడాలి. అందుకే మన దేవుడు ఏం చేశాడంటే, నేను అందరికీ దేవుడను, అన్ని భాషలు మాట్లాడే వారికి దేవుడను, ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోనికి తనను పరిచయం చేసుకోవడానికి అన్ని భాషలలోనికి తన వాక్యాన్ని ఇలా ముద్రించి పంపించాడు. అలా ముద్రించి పంపించడం వలన జరిగిన మేలు ఏంటంటే, మనిషికి సత్యమేంటో తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. సత్యమేంటో తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఒకవేళ దేవుని గురించిన విషయాలు ఒకే భాషలో ఉండి ఒకే పుస్తకంగా అలా ఉన్నాయనుకోండి, ఇక అప్పుడు ఏం చేయాలి? వేరే భాష మాట్లాడే వారికి పక్కన ఒక ట్రాన్స్లేటర్ అవసరం అవుతుంది. నేను రేపు పొద్దున ఒక గాడిదని చూపించి, హే అది గాడిద కాదు అది కుక్క అన్నానంటే అవతలోడికి ఏమర్థమైపోతుంది? ఓ ఇది గాడిద కాదు అది కుక్కే. కుక్కను చూపించి నోన్న అది కుక్క కాదు అది పంది అన్నాం అనుకోండి, అవతలోడికి అన్నా నిజంగా పంది అని అర్థమైపోతుంది. కారణం ఏంటి? భాష రాదు కాబట్టి. అదే భాష వచ్చింటే, లాంగ్వేజ్ వస్తే ఏమవుతుందంటే, నాకు ఈ వ్యక్తి చెబుతున్నది తప్పు, నేను రెఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు దైవ గ్రంథం, మన దేవుని గ్రంథం ఎన్ని భాషలలోనికి, ప్రపంచంలో ఏ భాష మాట్లాడుతున్నా వ్రాతపూర్వకంలో ఉన్న ప్రతి భాషలోనికి తర్జుమా చేయడంలో ఉద్దేశం ఏంటంటే, నాయన ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, నేనే ముద్రించి నీ చేతిలో పెట్టాను, చదువు. నేను చెబుతున్న విషయాలు అనగా సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా సువార్త అందేటప్పుడు వారు చెబుతున్న విషయాలు సరైనవో కావో నువ్వు ఊరికనే వినటం కాదు, ఆ వినబడుతున్న మాటలు చెక్ చేసుకో అని మన చేతిలో ఈ గ్రంథాన్ని మనం మాట్లాడే భాషలోనికి ఇచ్చాడు. ఇది మనిషికి మేలైనట్ల కీడైనట్ల చెప్పండి? మేలు. మనకు అర్థం కాని భాషలో ఏదైనా ఒక పుస్తకమో గ్రంథమో ఉందనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడడం మానేసి ఆ నిల్చున్న మనిషి మీద ఆధారపడాలి. ఆ మనిషి ఏం చెప్పినా కూడా ఇదే సరైనది అని నమ్మాలి. మనిషి శాశ్వతమా? మరి శాశ్వతం కాదు. ఆ మనిషి చెప్తున్నది సత్యమో అసత్యమో ఎవరికేం తెలుసు చెప్పండి? అందుకే చూడండి, మనము మాట్లాడే భాషలోనికి దేవుడు ఆ గ్రంథాన్ని మన చేతిలో పెట్టి, నాయన నీ మదర్ టంగ్లో, నీ మాతృభాషతో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానని మనకి గ్రంథాన్ని అంత చక్కగా చేసిచ్చాడు. అంతగా మనకు చేసిచ్చాడు కనుక ఇది మనము పరిశీలనాత్మకంగా రాయబడిన మాటలను జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎదురైన ప్రశ్న, యోబు గ్రంథంలో ఎదురైన ఈ ప్రశ్న ప్రతి మనిషి ఆలోచించి తీరాలి. ఏంటా ప్రశ్న? యోబు గ్రంథం 14:10 రెండవ మాటలు, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోతారు? సమాజంలోకి వెళ్ళి ఈ ప్రశ్న అడిగామనుకోండి, ఎవరైనా సరే, బాబు మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అనే ప్రశ్న అడిగామంటే కొందరి దగ్గర వచ్చే సమాధానాలే, ఇదిగో బ్రతికున్నన్ని రోజులు మంచి పనులు చేసింటే మళ్ళీ మనిషిగా పుడతాడు, మంచి పనులు చేయకుండా కొన్ని చేసి కొన్ని చేయలేదు అనుకోండి, అప్పుడు ఏదో ఒక జంతువుగా పుడతాడు, లేదా ఎక్కువ ఇంకా కొంచెం మంచి పనులు చేసి కొన్ని చెడ్డ పనులు చేస్తే పక్షిగా పుడతాడు.
అన్ని మంచి పనులు చేసింటే మళ్ళీ మనిషిగా పుడతాడు. అంటే ఇక్కడ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? మనిషిగా పుడతాడు, తర్వాత మంచి పనులు చేస్తుంటే మళ్ళీ మనిషిగా మరణమైన తర్వాత మళ్ళీ తిరిగి జన్మిస్తాడు. అప్పుడు రెండోసారి జన్మ ఎత్తినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మంచి పనులు చేయాలి. మళ్ళీ మంచి పనులు చేస్తే మళ్ళీ మనం చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి ఎప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మనిషిగా రావాలి, మళ్ళీ మంచి పని చేయాలి. అంటే పుట్టడము చావడము, పుట్టడము చావడం, పుట్టడం చావడం. ఆ తర్వాత ఈ పుట్టడం చావడం మధ్యలో ఈ ప్రయాణంలో ఉద్యోగాలు చేయాలి, ఈ ప్రయాస అనుభవించాలి, కుటుంబ భారం అంతా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక జీవితం అంతా ఇదేనా? ఒక వర్గం వారు చెప్పేది, నాయన మంచి పనులు చేస్తుంటే మళ్ళీ మనిషిగా, లేకపోతే జంతువుగానో పక్షిగానో ఏదో రూపంలో నువ్వు పుట్టేస్తామని చెప్పేస్తాను. ఇంకొకరు అంటారు, లేదండి మనిషి చనిపోయిన తర్వాత ఇంకేముండదండి, కాల్చి బూడిదైపోయేటట్టు. ఈ చర్మము, లోపల ఉన్న మాంసము మొత్తం రకరకాల సెల్స్తో తయారు చేయబడింది. కాలిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది, ఇంకేముండదు, పోయినట్టు. ఈ కొంచెం దానికి ఇంత కష్టపడటం ఎందుకు? అలా రకరకాలుగా వేరు వేరు జవాబులు మనకు సమాజంలో దొరుకుతుంటాయి. అసలైన జవాబు దొరకదు. ఇందులో మేలైనది ఏంటి, శ్రేష్టమైనది ఏంటి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుడు అంటాడు, ఎవరు ఏది చెప్తే అది వినకు నాయన. ఏం చేయమంటున్నాడంటే మనిషిని, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలోని 2వ మాట చూద్దాం ఒకసారి మనమంతా. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. మన జీవితంలో మనకు అవసరమయ్యే వాటిని అన్నిటినీ పరిశీలించి తీసుకుంటాం. మీరు చిన్న వాటి నుండి పెద్ద వాటి వరకు చాలా పరీక్షించి మనం తెచ్చిపెట్టుకుంటాం. ఇవి రాబడిన మాట ఏంటి? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు అన్నిటిని పరీక్షించండి, ఏది మేలేదో దాన్ని తీసుకోండి. అంటే అర్థమైంది తెలుసా? ఈ విషయం జనాలకు ఎట్లా అర్థమైందంటే, దేవుడు చెప్పాడు కదా సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి అని. రేపు ఉదయం నేను కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాను, అన్నిటినీ పరీక్షించాలి, అందులో మేలైనది ఏదో ఏరుకోవాలని. 1/2 కిలో టొమాటోలు కొనడానికి, 1/2 కిలో వంకాయలు కొనడానికి గంట సేపు పరిశీలిస్తాం మనం. దీనికి ఏమైనా కూర్చుందా, ఇదేమైనా పాడైందా అని ఆ అమ్మేటోడు విసిగిపోయేంత వరకు ఒక్కొక్క దాన్ని అలా పట్టి పరిశీలించి తెలుసుకుంటాం. పొరపాటు ఏమైనా పుచ్చిపోయి వచ్చిందనుకోండి, ఇంటికి పురుగు పట్టింది లోపలికి వచ్చిందనుకోండి, మనం పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాక అని ఇంట్లో గొడవలు. తర్వాత బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, పండుగలు వచ్చినప్పుడు ఒక్క చీర కొనడానికి ఎన్ని చీరలు తెప్పిస్తాం లోపల నుంచి. కొన్ని సందర్భాల్లో మొత్తం షాప్ అంతా పీకేసింటాం కిందికి, అంతా వీటికి కిందేసిన తర్వాత లాస్ట్ లో చెప్పారు చూపిస్తున్న వ్యక్తికి, నాకేం నచ్చలేదండి మళ్ళీ వస్తాను అంటాడు. పాపం మొత్తం అంతా తీసి నువ్వు చూపించినటువంటి తర్వాత కనీసం ఒక్కటి కూడా కొనుక్కోకపోతే, అమ్మ చాలు ఇది ఒకసారి మా షాప్లో అవుతుంది అని అనుకుంటాడు లోపల. కానీ ఆ మాకంటే మళ్ళీ రారుగా. అలా రెండో షాప్కి వెళ్ళి మొత్తం షాప్ అంతా పీకి మళ్ళీ చూపించాడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని కూరగాయల వద్ద, వస్త్రాల వద్ద. అంతెందుకండి, ఒక చిన్న ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలి అంటే ఏ ప్రాంతంలో కట్టాలి, ఏ దిక్కుకు నా ఇల్లు ఉండాలి. మనిషి మొట్టమొదటిగా కోరుకునేదే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే బాగుంటుంది, తూర్పు వైపు చూపిస్తున్నటువంటి ప్లాట్ అయితే బాగుంటుంది, ఈస్ట్ ఫేసింగ్ చూపిస్తాడు ఫస్ట్. అలా అన్నిటినీ పరిశీలించి పరీక్షించి నాకు ఏదైతే మేలు జరుగుతుందో దాన్నే తీసుకోవాలని ప్రయత్నిస్తాను. ప్రతి విషయంలో అదే. ఆదివారం వచ్చింది, మాంసపు కొట్టుకు వెళ్ళాను. అక్కడ మనతో పాటు ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో నిలుచున్న మనకు నాకు అదే వస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తుంటాను. చిన్న వాటి నుండి పెద్ద వాటి వరకు విద్యార్థులు చదువుకు ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అన్నీ అయిపోయాయి, ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసి అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ పరిశీలిస్తుంటారు.
నేను ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలి, లేకపోతే ఒక మెడిసిన్ చేయాలి, ఏ కాలేజ్లో నేను జాయిన్ అవ్వాలని అన్నిటినీ పరిశీలించి మేలైన దాన్ని తీసుకుంటుంటాను. ఇలా మన జీవితంలో ప్రతిదీ అలా పరిశీలించి తీసుకునేటప్పుడు, అన్ని విషయాల్లో అన్ని పరిశీలనాత్మకంగా చేసేటప్పుడు, దేవుని విషయంలో కూడా మనము కన్ను మూసిన తర్వాత నిజంగా ఒక మంచి క్షేమకరమైన స్థలానికి చేర్చేది ఎవరు అనేది కూడా పరీక్షించి పరిశీలించి తెలుసుకోమని చెబుతున్నాడు ఆయన. స్థానికంగా అంటే తాత్కాలికంగా ఉండే కొద్దిపాటి జీవితానికే నువ్వు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావే, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఎక్కడ నివసించాలి, ఏ చదువు చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, అన్ని విషయాల్లో పరిశీలించి తీసుకునేటప్పుడు మన శరీరం ఇప్పుడు కదులుతోంది అని అంటే మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తింటున్నాం కనుక కదులుతోంది అని అనుకోవడం పొరపాటు. ఎన్నో యోగా ఆసనాలు, మంచి ఆహారం అన్నీ తీసుకున్నా కూడా మనిషి భూమి మీద శాశ్వత కాలం జీవించగలడా? మంచి ఎక్సర్సైజ్ చేశాము, జిమ్ పోయాము, కండలు తిరిగేట్టుగా బాగా పెంచాము బాడీని, అన్నీ చేసిన తర్వాత కూడా మనిషి శాశ్వత కాలం భూమి మీద ఉండగలడా? ఏమి చేసినా కూడా శాశ్వత కాలం మనిషి భూమి మీద ఉండలేడు. గత సంవత్సరం నువ్వు ఎవరినో కలిసింటే మళ్ళీ కలవాలి అని అనుకున్న ఆ మనిషి మనకు అందుబాటులో లేకపోవచ్చు. కారణం ఏంటంటే అయిపోయిండొచ్చు ఇచ్చినటువంటి ఆయుష్, పొందుకున్న ఆయుష్. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాయన ఈ ప్రశ్న గురించి నువ్వు ఆలోచించు ఒకసారి. ఏంటా ప్రశ్న? యోబు గ్రంథము 14వ అధ్యాయము. ఇది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనిషికి నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతుంది దాని గురించి ఆలోచించాలి. నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమైపోతారు? వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎ మ్యాన్ వన్స్ హీ లూజెస్ హిస్ లైఫ్? లైఫ్ అంటే రెండు పదాలు చెప్తాను. ఒకటి నిలయం, మరొకటి ఆలయం. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రెండు తెలుగు పదాలకు ఒక అద్భుతమైన అర్థం. నిలయం అనేది నరుడు నిర్మించేది, ఆలయం ఆరాధ్యుడు నిర్మించేది. ఆలయంలో ఆరాధ్య దైవం ఉంటాడు, నిలయంలో నరుడు ఉంటాడు. అందుకే ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఆ గేట్ దగ్గర బయట నల్లటి బండ పెట్టింటాడు. ఆ వ్యక్తి ఒకవేళ అతని పేరు కృష్ణమూర్తి అనుకుంటే కృష్ణమూర్తి నిలయం, కృష్ణవేణి నిలయం అని రాసింటాడు అక్కడ. ఎవరన్నా ఆ పేరుతో నేను మిమ్మల్ని అంటున్నాను మాత్రం దయచేసి అర్థం చేసుకుంటాండి ప్లీజ్. ఒక ఎగ్జాంపుల్ తీసి, నరుడు నివసించేది నిలయం, ఆరాధ్యుడు నివసించేది ఆలయం. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోకపోతే ప్రమాదం. నేను, నా భార్య, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి అన్న ఆలోచనతో నరుడు ఒక ఇల్లు కట్టుకుంటాడు, అది నిలయం అవుతుంది. అయితే ఆరాధ్య దైవం నిర్మించేదే ఆలయం. ఆ ఆలయం గురించి ఆయన మాట్లాడుతూ ఒక మంచి మాట యెషయా గ్రంథంలో ఆయన చెప్పినటువంటి మాటలు 49వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ నంబర్ 49. యెషయా గ్రంథం 49 16వ వచనం. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నది. చాలా చేస్తాను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నా చెయ్యి మీద నిన్ను చెక్కి ఉన్నాయి, నేను చేస్తున్నాను నేను. అలాగే 119 కీర్తన 73వ వచనం చూద్దాం. సామ్ నంబర్ 119, 119 73వ వచనం చూద్దాం.
నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచను. దేవుడు అంటున్నాడు, నేను ఈరోజు ఇలా నిర్మించబడ్డాను అని అంటే, నేను ఈ రీతిగా నిర్మించబడ్డానంటే దేవుని చేతులు నన్ను నిర్మించాయని చెప్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఒక విషయం ఆలోచించాడు. ఒక వ్యక్తి కష్టపడి కష్టార్జితంతో ఒక చిన్ని స్థలాన్ని కట్టుకొని మొత్తానికి అయితే ఇల్లు కట్టాడు. ఎంతో కష్టం దాని వెనుక. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల్లో లోన్ తీసుకొని ప్రతి నెల ఈఎంఐ కడుతూ ఆ ఈఎంఐతో ఆ ఇంటి లోన్ క్లియర్ చేసుకొని నివసించాలని ఇష్టపడుతుంటాడు. అయితే కిందేమో వీళ్ళు ఉంటున్నారు, పైనేమో రెంట్కి ఇచ్చారు అనుకుందాం. కొద్దిసేపు పైనేమో ఆ రెంట్కున్నటువంటి వాళ్ళు అద్దెకు ఉంటున్నారు, కిందేమో ఓనర్లు ఉంటున్నారు. ఈ ఇంటి మీద ఆసక్తి యజమానికి ఉంటుందా, అద్దెకు తీసుకున్న వాళ్ళ మీద ఉంటుందా? ఎక్కువ ఆసక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆ ఇంట్లో నివసించే యజమానికి ఉంటుందా, పైన ఉన్న అద్దెకు తీసుకొని నివసించిన వాళ్ళ మీద ఉంటుందా? ఆలోచించండి. అద్దెకు తీసుకున్న వాళ్ళ మీద ఉండదు అసలు. మేము వచ్చాము, నెలల రెంట్ కడుతున్నాము, అయిపోయింది మా పని అన్నట్లుగానే ఉంటుంది. అద్దెకు తీసుకున్నప్పుడు ఇంత కష్టపడి ఈ 2 రోజుల సభను ఏర్పాటు చేశారంటే చాలా విషయాలు మన గురించి, మన భవిష్యత్తు గురించి, దేవునితో మన నిత్య నివాసం గురించి తెలుసుకోవాల్సినటువంటి మాట. ఈరోజు దాదాపుగా నేను త్వరగానే వచ్చాను. ఇక్కడ చాలామంది అప్పటికే స్త్రీల కూడికి అటెండ్ అయ్యారని తెలిసింది. అలసిపోయి ఉండొచ్చు, నేను అర్థం చేసుకోగలను. ప్రభుత్వమైతే మీరు రేపు ఎక్కువ సమయం నాకు వాక్యానికి ఇవ్వగలిగితే మనం చాలా విషయాలు తెలుసుకోవడానికి సాధ్యపడుతుంది. మనం త్వరగా కలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసాను. ఇంటి యజమాని, ఆ ఇంటి యజమాని నిర్మించినటువంటి దాంట్లో అద్దెకు కూడా ఉంటున్నారు. ఆ ఇంటిని గురించిన ఆసక్తి యజమానికి ఉంటుందా, అద్దెకు తీసుకున్న వాడికి ఉంటుందా అని ఆలోచిస్తే యజమానికే ఉంటుందని అందరికీ తెలుసు, అర్థమైపోయింది. ఆ ఇంటికి ఏదైనా చిన్న డ్యామేజ్ జరిగిన, పొరపాటున అద్దెకు తీసుకున్న వాళ్ళు ఏ సోఫా సెట్ డైనింగ్ టేబుల్ పైకి తీసుకెళ్తున్నారు అనుకోండి, అలా పైకి తీసుకెళ్తూ దాన్ని అలా తిప్పుతుండగా ఏదో గోడకు తగిలి కొంచెం గచ్చిపోయింది అనుకోండి, వెంటనే 2వ రోజు ఆ యజమాని, ఏంటయ్యా మీరు వస్తువులు చూసుకొని తీసుకెళ్ళచ్చు కదా, ఇవన్నీ ఇట్లా అనేటువంటి యజమానులు కూడా ఉంటారు. కారణం ఏంటంటే అంత పెద్ద ఇల్లు కట్టడానికి దాని వెనుకల యజమాని యొక్క కష్టం ఉంది. ఎవరైతే ఆ ఇంటిని కట్టరో దాని యొక్క విలువ అందులో ఉంటున్న వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, యెషయా గ్రంథంలో ఒక మాట చూశాను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు దేవుడు. దానితో పాటుగా కీర్తన 119:73 వచ్చేసరికి నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును అని ఉంది అక్కడ. అంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడట. దేవుడు తన చేతులతో మనల్ని చేసుకున్నాడట. మనల్ని మనమే చేసుకోలేదు కనుక మనకి ఈ దేహం యొక్క విలువ మనకు తెలియదు. ఒకడు అంటాడు, ఏమయ్యా చిన్నప్పుడు అంటే నీళ్లు తాగావు, వయసు ఇప్పుడు 20-25 ఏళ్ళు 30 వచ్చేసాయి, ఇంకా నీళ్ళేనా, పోదాము కొంచెం బయటికి వెళ్ళి ఒక బాటిల్ పట్టుకుందాం కదా అని బాటిల్ దగ్గర తీసుకెళ్తాం. మరొక చెడు స్నేహం చేయడమో లేకపోతే ఇంకొకటి తీసుకుని ధూమపానం, రోజుకి ఎన్ని ప్యాకెట్లు అంటే నేను ఒక చైన్ స్మోకర్ అండి అని చెప్తారు. మళ్ళీ రోజుకి 20, 30, 40 తాగి లోపలికి వేసేసుకుంటూ ఉంటారు. సిగరెట్లకు, బీడీలు, చుట్టాలు. ఒకరోజు వస్తుంది, లోపల నుంచి అవయవాలు స్పందించకపోయేసరికి వెళ్ళి వైద్యుల దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గర. అప్పుడు ఆ డాక్టర్ చెప్తాడు, నీకు ఏమేమి అలవాట్లు ఉన్నాయని అంటే మొత్తం చెప్పాలి. నాకు సిగరెట్ అలవాటు ఉంది, మద్యం అలవాటు ఉంది, ఆ అలవాటు ఉంది, ఈ అలవాటు ఉంది, అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు డాక్టర్ గారు చెప్తారు, నువ్వు అవన్నీ అలవాట్లు చేసుకొని చివరికి లోపల పనికి రాకుండా పోయింది, మొత్తం అన్నీ ఆపాయి, లేకపోతే రేపే చేస్తావు అన్నాడు. రేపే చేస్తామనేసరికి భయంతో ఇప్పుడు మెల్లిమెల్లిగా అన్నీ ఆపేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి అంతకుముందు అన్ని సిగరెట్లు, అంత ఆల్కహాల్, అంత మద్యం తీసుకొని నీ బాడీని నువ్వు అంత డ్యామేజ్ చేసుకున్నావే, నీ బాడీ అంత డ్యామేజ్ అయిపోయిందే లోపలంతా. అంత డ్యామేజ్ చేసినది ఎవరో కాదు, నీ చేతులతో నువ్వే తాగి అలా పాడు చేసుకున్నావు. కారణం ఏంటంటే ఈ బాడీని నువ్వు చేయలేదు కాబట్టి నీకు దాని విలువ తెలియదు.
ఇంటిని కట్టినప్పుడేమో అది నా ఇల్లు, దాన్ని ఎందుకు పాడు చేస్తున్నానని ప్రశ్నిస్తాను. ఎందుకంటే దాని వెనుకల కష్టం నీది కాబట్టి. అయితే దేవుడు అన్నాడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానని దేవుడు ఆయన నివసించుటకు మనల్ని నిర్మించుకున్నాడట. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఎరుగరా అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దయచేసి చదవండి అన్నమాట ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. అంటే మనము దేవుని ఆలయం అయితే ఆయన మనల్ని ఏ రీతిగా చూస్తున్నాడట, ఆయన నివసింపగలిగే విధంగా మనము జీవించాలట. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, పండుగ వచ్చిందనుకోండి, ఏదైనా ఒక పండుగ వచ్చిందనుకోండి, ఆ పండుగ వచ్చింది కనుక ఇల్లంతా క్లీన్ చేయాలని వాటికి నీళ్లతో కొట్టి పెయింట్ వేసి మొత్తం పండుగకు చాలా అంగరంగ వైభవంగా సుందరంగా ఇంటిని మనం శుభ్రపరిచి సిద్ధపరుస్తాం. ఏంటంటే ఇది పండుగ అండి, బాగుండాలి ఇల్లు. పండుగ వచ్చినప్పుడు అంత బాగుండాలని ఆలోచిస్తాం. కారణం ఏంటంటే ఫలానా ఈ పండుగలో నేను పూజిస్తున్న నా దేవుణ్ణి ఘనపరచాలి అని దాన్ని శుభ్రం చేస్తాను. పండగ అయిపోతేనే మళ్ళీ ఎట్లంటే అక్కడ వస్తుంది. ఇంటి విషయంలో ఒక జాగ్రత్త పడుతున్నాను. ఈరోజు నేను ఈ పండుగ చేయాలి అని అంటే నా ఇల్లు శుభ్రంగా ఉండాలని జాగ్రత్త పడుతున్నాను. ప్రియులారా, అర్థం కాని విషయం ఏంటంటే మనమే దేవుని ఇల్లు అని రాయబడింది బైబిల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలోని చివరి మాటలు, మనమే ఆయన ఇల్లు అన్నది చూడండి. అక్కడ మనమే ఆయన ఇల్లు అన్నది హెబ్రీ పత్రిక 3:6వ వచనంలోని చివరి మాట. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనము నివసించుటకు ఏర్పాటు చేసుకునేది నిలయం. ఆ దేవుడు నిర్మించుకున్నది మనిషి దేహం అనే ఒక ఆలయం. మనం ఉండే ఇల్లు మనం ఏం చేస్తామో తెలుసా ప్రియులారా? దయచేసి ఆలోచించండి. ప్రతిరోజు ఉదయం చెత్త ఏమైనా పడి ఉంటే చీపురు కట్ట అంటే బ్రూమ్ స్టిక్ తీసుకొని శుభ్రం చేసి చెత్త అంతా బయటపడేస్తాం. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాని రిక్షాల్లోనో లేకపోతే వచ్చి ఆ చెత్తను తీసుకెళ్ళిపోతారు. ఊడ్చడమే కాదు, మరికొందరి ఇళ్లలో ప్రతిరోజు వాటికి నీళ్లు పెట్టి బండలన్నీ తుడుస్తారు నీళ్లు. మనం నివసించే ఇల్లు అంత శుభ్రంగా ఉండాలని భావించేటప్పుడు బైబిల్ చెబుతుంది, మీ దేహమే దేవుడు నివసించే ఒక ఆలయం. ఎలాగైతే పనికిరానిదంతా చెత్తంతా ఊడ్చి బయటపడేసి నేను శుభ్రంగా మా ఇంట్లో ఉండాలని ఆలోచిస్తామో, నేను పూజించే నా దేవుడు కూడా నాలో ఉండాలని ఇష్టపడుతున్నాడే. మరి ఆ దేవునికి నన్ను నేను ఎలా సిద్ధపరచుకున్నాను, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా ఊహలు ఎలా ఉన్నాయి. సరే, నాకు ఏ అలవాటు లేదండి, సిగరెట్ తాగే అలవాటు లేదు, మద్యం సేవించే అలవాటు లేదు, ఎలాంటి దురాలకు లేదు అనుకోవచ్చు. కానీ మనిషి ఎక్కడ చెడిపోతాడంటే తన కన్ను చూసిన ప్రతిదాన్ని ఆశిస్తుంటాడు. తన హృదయంలో పుట్టే తలంపులు అంత పవిత్రంగా ఉండవు. తన హృదయంలో కలిగే ఆలోచనలు అంత పరిశుద్ధంగా ఉండవు. ఈ పరిశుద్ధంగా లేని తలంపులు, పవిత్రంగా లేని ఆలోచనలు, చూపులు, నడవడిక, ఇవన్నీ దేవుడు అసహించుకునే స్థితిలో ఉన్నాయి. వాటిని బట్టి మనలో దేవుడు నివసించడానికి ఇష్టపడట్లేదని. మన ఇంటి విషయంలో మనకు అంత జాగ్రత్త ఉండి కాపాడుకోవాలని ఆలోచించేటప్పుడు ఇప్పుడు నేనంటాను, దేవుడే మనల్ని నిర్మించినప్పుడు ఈ దేహాలుగా చక్కని రూపం ఇచ్చి మనము కన్ను మూసిన తర్వాత తన ఇంటిగా ఏర్పాటు చేసుకున్న ఈ దేహాలను ఏమి చేయాలో ఆయనకు ఆలోచన ఉండదంటారా? ఆలోచించండి ఒకసారి. మిమ్మల్ని అందరినీ ఒక చోటికి తీసుకొచ్చాయి, ప్రయాణం చేయించుకుంటూ ఒక పాయింట్ దగ్గర తీసుకొచ్చాయి. ఏమిటంటే ఆ పాయింట్, మనం నిర్మించుకునే ఇంటి మీద అంత ఆసక్తి, అంత
శ్రద్ధ, ఏమైనా చిన్నది ఏదైనా జరిగితే తట్టుకోలేమే మనము. నా కష్టమే ఇల్లు, నా శ్రమ, నా సంపాదన, నా కష్టార్జితం, ఇది పాడవకూడదని నేను జాగ్రత్త పడతాను ప్రతిదీ ఏదైనా. అలాంటప్పుడు ఇక్కడ కూర్చున్న మనల్ని మనము ఏదో నేను పలానా ఊరు, పలానా భాష, మా ఇల్లు ఇది, మా ఇంటి పేరు ఇది, మా గోత్రం ఇది, ఇలా విడిపోయామే. కానీ వాస్తవానికి దేవుని దగ్గర అలాంటివి ఏమీ లేవు. మనమంతా దేవుని బిడ్డలమే, మనం అందరము దేవుని పిల్లలమే. మనల్ని చేసింది దేవుడే. కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వచనంలో, సామ్ నంబర్ 100 వర్స్ నంబర్ 3, 100వ కీర్తన 3వ వచనంలో, మనలను మనమే సృజించుకునలేదు, యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నది, ఆయనే మనల్ని పుట్టించదు, మనం ఆయన వారము. మనం ఆయన వారము అనే మాట ఇక్కడ కూర్చున్న అందరికీ వర్తించేది. నేను ఈ భూమి మీదకి వచ్చానంటే నేను అనుకునగా రాలేదు, ఆయన అనుకునగా నేను భూమి మీదకి వచ్చాను. ఆయన అనుకునగా నేను భూమి మీదకి వచ్చాను. దేవుని చేత నేను భూమి మీదకి వచ్చాను. ఈ విషయం మనం ఆలోచించాలి. సాధారణంగా వివాహాలు అయిన తర్వాత కొందరికి ఎన్నో సంవత్సరాలైనా కూడా పిల్లలు పుట్టరు. ఎంతోమంది వైద్యులు సంప్రదిస్తారు, ఎన్నో హాస్పిటల్లో తిరిగి డాక్టర్లు సంప్రదించి అంతా అయిపోయిన తర్వాత అన్ని ప్రయత్నాలు అయిపోయాయండి, ఇంకా మిగిలింది ఒకటే ఉంటుందని. అప్పుడు ఎవరి దగ్గరికి వస్తారు? దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి వచ్చి అంతా అయిపోయిందా, ఇంకా నువ్వే మాకు దిక్కు అని చెప్పేసి ఆయన దగ్గరికి వస్తారు. ఎప్పుడైనా నన్ను వేడుకున్నారో అప్పుడు గర్భద్వారం తెరవబడి బిడ్డ జన్మించాడు అనుకోండి, అప్పుడు మనిషికి అర్థమవుతుంది ఏంటంటే మనిషి అనుకునగా కలిగేది కాదు గర్భఫలం, దేవుడు అనుకుంటే ఇచ్చేది. అది ఆయన ఇచ్చేటువంటి బహుమతి. అంటే మనం అనుకుంటే చేయబడిన వారం కాదు, మనం అనుకుంటే సృజింపబడిన వారం కాదు. మన విషయంలో దేవుడు ఆలోచన కలిగి మనల్ని నిర్మించాడు. ఈ రీతిగా ఉండాలి. ఇంటి మీద మనకు అంత ఆసక్తి ఉన్నప్పుడు దేవుడు నిర్మించుకున్న ఈ ఇంటి మీద ఆయన ఉంచినటువంటి ఆత్మ ఈ జీవితం ముగించుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ ఇంటిని ఏం చేయాలా అన్నది నిర్మించిన ఆ దేవునికి ఆసక్తి ఉంటుందా ఉండదా? యజమానికి ఇంటి మీద ఆసక్తి ఉంటుందా ఉండదా? మనిషిగా మనము నివసించే 30, 40, 50 సంవత్సరాలకు ఒక ఇంట్లో ఉంటే అది మా ఇల్లు అని చెప్తాం. నేనే దానికి యజమాని అని చెప్తాను. అలాంటిది దేవుడు నిర్మించుకున్నటువంటి ఈ దేహాల విషయంలో నేను మీ కొరకు చేసిన ఆలోచన మీరు ఎరగండి అని 2000 సంవత్సరాల క్రితం ఒక ఆధారం చూపించాడు. మనం ఒక సోర్స్ చూపించాడు. ఏమిటా ఆధారం అని అంటే, దేవుడే మనిషిగా 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి అడుగుపెట్టి మన వలె మట్టి శరీరంలో నివసించి బహిరంగముగా అందరి ముందు సిలువకు కొట్టబడి తన తల మీద ముళ్ళ కిరీటం, చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, కడుపులో బల్లెపోటు, వీపు నిండా పొలము దున్నబడినట్లుగా కొరడాలతో వీపు దున్నబడి అందరి ఎదుట సిలువ మీద ఆయన మరణించిన తర్వాత అందరూ చూస్తుండగానే ఆ శవమును అనగా ప్రభు యొక్క దేహాన్ని సిలువ మీద నుంచి అలా దింపారు. దింపిన తర్వాత తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. మళ్ళీ ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అని ఆ సమాధికి పెద్ద బండరాయిని దొర్లించి దానికి భద్రంగా ముద్ర వేసి సైనికులు కూడా అక్కడ కాపలా ఉండి ఎవరైనా వచ్చి ఎత్తుకొని పోతారేమో అని అక్కడే సైనికులు వేచి చూస్తుంటే రానే వచ్చింది ఈ మట్టి శరీరం, ఈ మట్టి దేహం 3వ దినాన పెద్ద బండ రాయి కూడా ఆపలేని మహాశక్తిగా మహిమ శరీరంతో సమాధిలో నుండి ఆయన బయటకు వచ్చాడు. మట్టి దేహానికి దేవుడు ఆలోచించినదే ఒక మహిమ శరీరం. ఎలాగైతే నేను మట్టి శరీరంలో నివసించి మహిమ శరీరంగా శిలువ మీద నుండి 3వ దినాన తిరిగి లేచాను, నన్ను వెంబడించుచున్న వారి యొక్క భవిష్యత్తు కూడా అదే. మట్టి దేహము మట్టిలోకి వెళ్ళిన తర్వాత తగిన దినమందు తగిన సమయం మందు నేను మళ్ళీ వస్తాను, ఈ మట్టిలో కలిసిపోయిన దేహాలను మహిమ శరీరంగా మార్చి మేఘాలతో పరలోకానికి తీసుకెళ్తానన్నది మనకు విశ్వాసం మరియు నిరీక్షణకు
ఆధారంగా ఆయన ఉంచేసాడు. ప్రియులారా, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, ఇంకా వివరించడానికి సమయం లేదు. వర్షం కూడా పడుతుంది, మనం ముగించుకోవాలి. ప్రభు చిత్తం మీద రేపు మరిన్ని విషయాలతో వాక్యాన్ని ధ్యానిద్దాం. యోబు గ్రంథంలో ప్రారంభించుకున్నాగా ఈరోజు మళ్ళీ అక్కడికి వద్దాం. అక్కడికి వచ్చి యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనంలో 2వ మాటలో, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదురు అనే ప్రశ్నకు ఈరోజు విన్నది వెరీ షార్ట్ ఆన్సర్ విన్నారు. రేపు ఎస్ఏ క్వశ్చన్, ఎస్ఏ ఆన్సర్ లాగా సంపూర్ణమైన వివరణ విని సభలో రేపటి ధ్యానం ముగించుకుందాం. త్వరగా ప్రారంభించుకుందాం వాక్యాన్ని. ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం రేపటి ధ్యానం. ఈ క్వశ్చన్తో ఇక్కడ నుంచి వెళ్ళాలి. నరులు చనిపోయిన తర్వాత, ప్రాణం విడిచిన తర్వాత ఏమైపోతారు? ఏముందండి, కాలిస్తే బూడిదైపోతారు, మట్టిలో పెడితే మట్టి అయిపోతారు. అక్కడికి ఆగకూడదు. ఈరోజు మనకు దేవుడు వేసిన విత్తనం ఏంటంటే, నీవు కట్టుకునేది నిలయం నాయన, నేను నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీవే నేను నివసించే ఒక గొప్ప ఆలయం. నేను నిన్ను నిర్మించుకున్న తర్వాత అలా మట్టిలో పడేస్తాను ఎందుకు అనుకుంటున్నావు? నేను నిన్ను నిర్మించిన తర్వాత అలా బూడిద పాలు చేస్తాను ఎందుకు అనుకుంటున్నావు? నీ గురించి నాకున్న ఆలోచన లేవే, నిన్ను గూర్చిన ఉద్దేశం లేవే, నిన్ను గూర్చి నాకున్న తలంపు లేవే. నువ్వు అనుకున్నట్లుగా కాదు. ఆకాశముకు భూమికి ఎంత వ్యత్యాసం ఉందో నా తలంపులకును మీ తలంపులకును అంత తేడా ఉందని దేవుడు మనకు ఆధారం చూపించాడు. ఒక విషయం చెప్తాను ముగించే ముందు, ఆలోచించండి. ఇప్పుడంటే చాలా బిల్డింగ్స్ ఇలాంటివి కనబడుతున్నాయి, కానీ 27 years క్రితం నేను ఇక్కడ ఉన్నప్పుడు చాలా ఖాళీ స్థలాలు, ఎక్కడ చూసినా పంటలు, పొలాలు. ఇప్పుడు కూడా ఉన్నాయిలేండి, దారి కూడా ఉందా. నన్ను బాగా ఆలోచింపజేసిన విషయం ఏంటంటే, నేను ఎక్కువగా వ్యవసాయం చేసే వాళ్ళని గమనిస్తూ ఉంటాను. ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తూ విత్తనాలు విత్తడానికి విత్తనాలు తీసుకెళ్ళాడు. అప్పుడు నేను చూశాను, అయ్యా నువ్వు విత్తనాలు తీసుకెళ్తున్నావు కదా, పచ్చివి తీసుకెళ్తున్నావా ఎండిపోయిన విత్తనం తీసుకెళ్తున్నావా అంటే, నన్ను చూసి ఏం చదువుకున్నావా నువ్వు అని అంటున్నాడు. కారణం ఏంటి? పచ్చి విత్తనం లోపలికి వేస్తే అది మొలుస్తుందా చెప్పండి? ఏ విత్తనం వేయాలి? ఎండిపోయిన విత్తనం వేయాలి. ఎండిపోయిన విత్తనం భూమిలోకి వెళ్తేనే అది తగిన సమయం ముందు పచ్చగా మొలుస్తుంది. ఏ విత్తనం వెళ్తుంది? ఎండిపోయిన విత్తనం. అప్పుడు దేవుడు అన్నాడు, బుద్ధిహీనుడా ఆలోచించు, నువ్వు విత్తనం వేయడం వరకు మాత్రమే నీ పని. అది కూడా ఎలాంటి విత్తనం? ఎండిపోయిన విత్తనం. దానిలో నీరు లేదు, పచ్చదనం లేదు, ఏమీ లేదు. ఎండిపోయిన విత్తనాన్ని మట్టిలోకి పంపిస్తే నేను ఆ విత్తనం మీద దృష్టి ఉంచి నీవు నాటిన ఎండిన విత్తనానికి నేను జీవం పోసి పెద్ద మ్రానుగా మార్చి మళ్ళీ ఫలాలను ఇస్తున్నాను. నీ చేతితో నాటబడిన విత్తబడిన విత్తనం మీదనే నేను అంత ఆసక్తి తీసుకున్నప్పుడు, నేను నిన్ను నా బిడ్డ అంటున్నప్పుడు, నా కుమార్తెకు నా కుమారుడు అంటున్నప్పుడు, నీవు మట్టిలోకి వెళ్తే అలా వదిలేస్తానని ఎందుకు అనుకుంటున్నావు నాయన? విత్తనానికే నేను గొప్ప భవిష్యత్తు ఇచ్చి వృక్షాయుష్యం అంతగా దాన్ని పెంచి పెద్దదానిగా చేసినప్పుడు, నా కుమార్తెగా కుమారుడిగా నువ్వు భూమి మీద సంచరించుండగా నీవు మట్టిలోనికి వెళితే నేను నిన్ను విడిచిపెడతాను అనుకుంటున్నాను. నీ భవిష్యత్తు గురించి నా ఉద్దేశం లేదని దేవుడు మనల్ని ఆలోచింపజేస్తున్నాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అవును కదా, ఎండిన విత్తనానికి ఇంత గొప్ప జీవితం ఇచ్చేటప్పుడు అసలు నాకు చాలా ఆశ్చర్యం తెలుసా. ఇప్పుడు పెద్ద మ్యాంగో సీజన్, మనకు మామిడి పండ్ల సీజన్. ఒక్క మామిడి టెంక ఒకే ఒకటి భూమిలోకి వెళ్ళిందంటే తగిన సమయం అందు అది పెరిగి పెద్దది పెద్ద వృక్షమైన తర్వాత, ఒకప్పుడు నన్ను ఒక్క విత్తనం వేసావు కనుక నీకు ఒకటే పండిస్తాను అని అంటుందా చెప్పండి? అది ఒక్క విత్తనం వేసాను కాబట్టి నేను ఒకటే పండిస్తాను అన్నది. అది ఒకటే పండించింది అనుకోండి. అది ఒక్కటే పండిస్తే దాన్ని నాటిన రైతు కానీ దాన్ని నాటిన వ్యక్తి కానీ చేతిలో ఒకటి తీసుకుంటాడు. ఏంటో తెలుసా? గొడ్డలు తీసుకొని, నేను ఒక విత్తనం నాకు ఒకటి పండిస్తా ఉన్నాను, గొడ్డలు తీసుకొని నరికి కట్టెల పొయ్యిలో పెడతానని చెప్పి మొత్తం నరికేస్తాడు. విత్తనం ఒక్కటే అయినా లోపలికి వెళ్ళిన తర్వాత మహావృక్షమై గొప్పగా ఫలిస్తుంది. ఇది మనకు అర్థమైతే యేసు ప్రభు ఒకే ఒక్కడు 2000 సంవత్సరాల క్రితం ఒక్క విత్తనం భూమిలోకి వెళ్ళి
ఆయన వారుగా మనం ఇంతమంది ఈరోజు మహావృక్షమై ఆయన ఫలాలుగా ఇక్కడ కూర్చొని ఉన్నాం. అది ఆనాడు ఫలించిన విత్తనం. అలానే ఇక్కడున్న మనందరికి కూడా చెబుతున్నాడు, ఆ యేసు ప్రభు అనే చెట్టుకు అంటుగట్టబడి ఉంటే మనం కూడా లోనికి వెళ్ళిన తర్వాత విత్తనముకి నేను అంత భవిష్యత్తు ఇచ్చినప్పుడు మీకు ఇవ్వనని అనుకుంటున్నాను, ఆలోచించండి అని మనం ఆలోచన చేస్తున్నాడు. ఆవగింజ ఎంత ఉంది చెప్పండి. మనం వంటలు చేసుకున్నప్పుడు పోపు వేస్తుంటాం, తీసుకొని డబ్బాలోంచి తీసుకొని అలా వేసి బాగా డీప్ ఫ్రై చేసేసి పప్పులోనో సాంబార్లోనో ఎన్ని వేసి చేసేస్తుంటాం కదా. దేవుడు అంటాడు, ఒక చిన్న ఆవగింజ పుస్తకాలు రాసినప్పుడు చిన్న డాట్ పెడతాం చూసారా, ఫుల్ స్టాప్ అంతా, ఆ ఫుల్ స్టాప్ అంత సైజు ఉంటుంది ఒక ఆవగింజ. అంత ఆవగింజకు నేను అంత ఆయుష్ ఇచ్చేటప్పుడు, దాన్ని పెంచి పెద్దదానిగా చేస్తున్నప్పుడు నువ్వు ఆవగింజ కంటే గొప్పవాడేవి కావా, నువ్వు నా బిడ్డగా. కాబట్టి నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమైపోతారో తెలుసుకోవాలనుకుంటే రేపటి దినం వరకు ఎదురు చూద్దాం. అంత ఒక సెలవు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. వెతబడిన ఈ వాక్యం మీ బిడ్డలు ఖచ్చితంగా ఆలోచించాలన్న సహాయం చేయమని, మాకంటూ గొప్ప ఆధారం యేసు ప్రభువే. ఆయన సమాధిలోనికి వెళ్ళి తిరిగి 3వ దినాన లేచినందుకే, అనగా మనిషి నిమిత్తమై శిలువ మీద రక్తం కార్చి ప్రాణం పెట్టిన మహనీయులు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు తప్ప. ప్రతి మనిషి యొక్క పాపాన్ని మోసినది ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు తప్ప మరొకరు లేరని ఒప్పుకొచ్చు. నా తండ్రి, ఈ రీతిగా విత్తబడిన వాక్యం మీ బిడ్డల హృదయంలో ఫలింప చేయమని వేడుకొచ్చు. రేపటి దిన సభను కూడా ఘనంగా ప్రారంభించి ముగింప చేయమని వేడుకొచ్చు. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తుంది. ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.